ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. తక్షణమే రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జాన్ పహాడ్ కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేశారు. తర్వాత ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 1-2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు. పాలకీడు మండలం జాన్ పహాడ్లో పంచాయతీ కార్యదర్శి వెంకయ్య ఒక్కో లబ్ధిదారుడి దగ్గర 20,000 నుంచి 30,000 డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఆడియో కూడా బయటపడింది. దీంతో ఆ అధికారిని పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేశారు జిల్లా కలెక్టర్. లంచం కోసం పంచాయతీ సెక్రటరీ వెంకయ్య పలుమార్లు లబ్ధిదారుడికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఆ డబ్బులో హౌసింగ్ ఏఈ డిఈలకు కూడా వాటా ఇవ్వాలని చెప్పారు. బిల్లులో 2% ఇస్తే మళ్లీ అడగనంటున్నాడు పంచాయతీ సెక్రటరీ. దీనికి సంబంధించిన ఆడియో బయటపడింది. డబ్బులిస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు చేస్తామంటున్నారు. 2% కమిషన్ ఇవ్వకపోతే బిల్ మంజూరు కాదంటున్నారు. ఇలా చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి వెంకయ్యపై ఆరోపణలొచ్చాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వెలువెత్తుతున్నాయి. మొత్తం కలిపి ఇక మళ్ళీ అడిగేది ఉండదు. వీళ్ళు అందరం కలిపే ఇక వాళ్ళు అడగలేరు కాబట్టి సరే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. అన్ని కలిపి ఇక 5 లక్షలకు ఇప్పుడు ఏ కూడా 2% కూడా లేదు వాళ్ళ. అదే ఎంత చిన్న అసలు లేను. అదే నేను కూడా అంటున్నాను సార్, మరి ఎంత అన్నా అదే మీరు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను సార్. ఏదైనా 4 పిల్లగాడు సార్, నీకు తెలియదు సార్, కొంచెం చూసి తీసుకోండి సార్, నా బిల్లు ఆపండి. 20 ఒక్కసారే కాదు, అదేలే మళ్ళీ ఇంకో పిల్లలు ఇంకో 10. ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఏ గారు ఏం చెప్తారు సార్? ఆయన మొత్తం చేసింది మీరేగా? మొత్తం చేసింది అన్ని ఊర్లలో నడుస్తుంది. మనం అదేలే, అన్ని ఊర్లలో నడుస్తుంది. సరే సార్, మీరు వచ్చేసరికి నేను ఉంటున్నాను, డ్యూటీ పోతున్నాను.